సేవకుడు చాలాసార్లు అవమానించాడు కానీ ఈసారి ప్రతిదానికి సమయం కలదన్నట్టుగా దేవుడు కదా ఇజ్రాయేలు కూడా పిలిచాడు అన్నారండి అని పోయిన నెల కదా రావాల్సి ఉండే మాకు అక్కడికి మన డ్రైవర్ లేకుంది కష్టమైంది కనుక అందుకు రాలేకపోయింది. అయితే ప్రతిదానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఈ సమయంలో ఎంతో చెప్పగానే గొప్ప సమాధానంతో సంతోషంతో ఒప్పుకొని రావాల్సి వచ్చింది. ఆలస్యమైందని ఆత్రపడి వచ్చింది కానీ అందరికంటే ముందుగానే ఉన్నట్టుగా దేవుడు నడిపించాడు. దేవునికి వందనాలు. కనుక ఈ రాత్రి మళ్ళీ డ్రైవర్ పోవాల్సి ఉండే ఊరికి వెళ్తారని కానీ ఆపాను, రిక్వెస్ట్ చేశాను మధ్యరాత్రి వెళ్దు కానీ ప్రభు పని కొరకు ముందు ఉండాలా రావాలంటే వచ్చాడు. దేవునికి స్తోత్రములు. మీ మధ్యలో ఉండడం మీతో ఉండము గొప్ప సంతోషం కదండి. దేవుని పిల్లలతో సావాసం చేసేది కూడా భాగ్యమే. కానీ పౌలు కూడా అదే కోరుకుంటున్నాడు కదా. రోమిలకు రాసిన పత్రికలో మీతో కొంతకాలం ఉండి మీతో సహవాసం చేయాలని ఎంతో ఇష్టపడుతున్నాను అంటాడు. కనుక దేవునికి వందనాలు. కనుక సహవాసం అనేది చాలా గొప్ప భాగ్యం. కనుక రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 24 వచ్చిన మధ్యలో కనుక నేను స్పెయిన్ దేశంలో వెళ్ళినప్పుడు మార్గములు మేము చూచి మొదట మీ సహవాసం వల్ల కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపడం నిరీక్షిస్తున్నాను అంటారు. కనుక టు హ్యావ్ ఫెలోషిప్ అంటారు కదండి. సహవాసము వల్ల సంతృప్తి నెమ్మది కనుక కలుగుతుంది. కానీ యేసు రక్తంలో కడగబడ్డ బిళ్ళతో కూడా కలిసి అది కొద్ది సహవాసం కదా. గట్టిగా తిన్నా గంజి తాగినా గడ్డలో వండుకున్నా గుడిసెలో ఉన్నా మన తెలంగాణ భాషలో చెప్తున్నాను. కనుక ఏం చేసినా సహవాసం వల్ల గొప్ప సంతృప్తి. ఆ సహవాసం కొరకే దేవుడు 1 కొరింథీ 1:9 ప్రకారము నమ్మదైనటువంటి దేవుడు తన ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభుతో సహవాసం చేయడానికి నిన్ను నన్ను పిలిచాడు. కాబట్టి పిలువబడ్డటువంటి మనం అందరం కూడా 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం కదా మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ కుమారుడు యేసు ప్రభుతో కూడా ఉన్నది. ఎంత అద్భుతం. ఒక పాపులతో లోకముతో తిండిపోతులతో తాగుబోతులతో అంతే కదండి తిట్టుపోతులతో 7 పోతులతో సహవాసం చేశాను. మాకిక్కడ ఉన్న పోతులు అంటారా మీకు అర్థమైపోయింది కనుక అట్టి పోతులతో సహవాసం చేసేటువంటి మనలను దేవుడు విడిపించి తన ప్రియకుమారుడు యేసు ప్రభుతో సహవాసం చేయడానికి పిలిచాడు. కానీ ఆయన పిలుపు ప్రేమగల పిలుపు, పరిశుద్ధమైన పిలుపు, పరలోక పిలుపుతో పిలిచినాడు. అందుకు దేవునికి స్తోత్రములు. పిలువబడ్డటువంటి మనము మీతో కనుక యేసు రక్తంలో కడగబడిన బిళ్ళతో సువార్త దేశం ఆసక్తి కలిగి ఆకలి కలిగి పరిచయం చేసిన బిళ్ళతో కలగలడము నాకు దేవుడు ఇచ్చిన భాగ్యం అని ఎంచి దేవుని స్తుతిస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక పిల్లలు ఈ సమయం కొరకై మరి ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది. సువార్త కుడికి కనుక సువార్త విషయమే ధ్యానం చేసుకుందాం. 16వ వచనం 4వ అధ్యాయం 16వ వచనంలో కనుక రైట్ జెబులోను దేశము నఫ్తాలి దేశము యోర్దానుకు అవతల సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయ చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలను కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తైన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించదు కనుక మారు మనసు పొందురని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టెను. ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఇంతవరకు సువార్తలో మీరు మాకు సహాయం చేసినారు. మాతో కూడా ముందు ఉన్నారు, మమ్మల్ని పంపించినారు, మాకు తోడు ఉన్నారు. ఈ సమయంలో మందిరంలో చేరి సువార్త కోరిక కూడా కూడి ఉంటుండగా దేవాలు పుణ్య అయోగ్యుని అపాత్రుని బలైన నన్ను మీ ఆత్మతో నింపండి, బలపరచండి. యోహాను 3:34 కొరకు వందనాలు. దేవుని చేత పంపబడిన వారికి కొరతలేని ఆత్మ అనుగ్రహించుకుని కనుక దేవుని మాటలు పలుకుదు. ప్రభువా నా నోరు తెరిచి నీ మాటలతో నింపి జీవముల గురించి మాట్లాడుకున్నారు కనుక తన జీవ మాటలు ధ్యానిస్తుండగా నా మా హృదయాల్లో కార్యం జరిగించాలి. లూకా 24:45 వచ్చిన ప్రకారం మా మనసును తెరవజేయను లేఖను గ్రహించినట్టుగా ఓ తండ్రి నీకు వందనాలు. 26:10 ప్రకారం వినడానికి మా మనసు పుట్టించమని బుద్ధి పుట్టించమని ప్రార్థన చేసుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తాం తండ్రి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మరి మన సువార్త ప్రకటించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినాడు. కానీ దేవదూతలకు ఇవ్వలేదు కనుక ప్రభు దగ్గర దేవుని దగ్గర కేరూబులు సేరాబులు బలమైన దూతలు గొప్ప దూతలు పరిశుద్ధ దూతలు వేవేల దూతలు ఉన్నప్పటికీ వారికి సువార్త ప్రకటించే ధన్యత లేదు. కానీ దేవుని కృపనందు నిన్ను ప్రేమించి మనకు ఆ భాగ్యము అనుగ్రహించాడు.
సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతం ఎంతో సుందరంగా కదండి. మన అవయాలు సుందరంగా ఉండాలని దేని చేయని పాండ్స్ పౌడరు పేరైన డబ్బులు మన్మీలు చేస్తున్నాయన అవన్నీ లెక్క పెడితే కొన్ని వేల సామాన్లు కొని మొక్కకు రుద్దుతాం, కానీ అది సుందరంగానే అయితలేదు, ఎప్పుడు మాడిపోతూనే ఉంటున్నది కనుక కదా. ఇంకా మరీ ఎదురు భాష మరి ఏడుపు మొక్కమే మాడుపు మొక్కలే, కానీ సుందరమైనటువంటిది వాయువు ఏంటంటే పాదమే సుందరమైనది. దానికి ఏ పౌడర్ లేదు, ఎవరైనా పౌడర్ పెడతారు కాళ్ళకి, ఎవరు పౌడర్ పెడతారు, దానికి ఏం లేదు. కానీ ఎంత సుందరమో ఎవరి పాదాలు అంటే స్వార్థ ప్రకటించేవారి పాదాలు. ఎంత భాగ్యం, ఎంత ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక దేవుడికి స్తోత్రం. ఈ స్వార్థ కొరకు కనుక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మొదటగా మార్కు 1:15 ప్రకారం కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది స్వార్థను నమ్ముడి. ఇది మొదలు ఆయన బోధ. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ బోధ ఏంటంటే స్వార్థ బోధనే. కనుక స్వార్థను ప్రకటించడానికే యేసయ్య వచ్చినాడు కనుక ప్రకటించినాడు, ప్రాణం అర్పించినాడు, చనిపోయి తిరిగి లేచినాడు. ఇదే వర్తమానం. యేసు లేచి ఉన్నాడు, మీరు వెళ్ళి సకల జనులకు తెలియజేయడని మగ్దలేని మరియకు చెప్పి పంపించారు. అప్పుడు మరియా పరిగెత్తుకుంటానంట కనుక మత్తయి సువార్త 28:8 వచనంలో పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఎంత భాగ్యం, ధన్యత. నేను ఒకసారి గీతం జయ జయ గీతం పాడబడుతుంటే ఎన్నో చిన్నప్పటి వాడుతున్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో అది మెరుపు వాళ్ళు మెరిపించారు. ఏమని మీకు వస్తుంది అనుకుని, అమ్మా ఎక్కడ దొరకలేదు నాన్న సమయం ఇప్పుడే తింటున్నావు, అదే కంజర్నా చిత్రంలో పండు పెట్టినా వెరీ పని చేయి, వెరీ గుడ్. మీరు తింటున్నా నాకు బుద్ధి పెట్టారు, నా ప్రసంగం అవుట్ మీతో రావాల్సి వస్తుంది కనుక వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. వల్లదు వల్లదు పరిగెత్తుకుంటూ వెళ్ళారంట. దేనికన్నా ప్రకటిస్తూ ప్రాణం పైన పర్వాలేదు. అప్పుడంతా AK-47లే, కర్ఫ్యూలే చార్మినార్ దగ్గర ఉన్నట్లే. ఎవరైనా యేసు ప్రభువును వెంబడించి వారు ఉంటే వారికి కూడా అతం కరేగా కథం కరేగా అన్నట్టుంది పరిస్థితి. కనుక అందుకే యూదులు కానీ యేసు ప్రభు శిష్యులు భయపడి యోహాను సువార్త 20:19-20 వచనాల్లో తలుపులు వేసుకొని ఉన్నారన్న భయం. యేసు ప్రభు గురించి చెబితే, యేసు ప్రభు శిష్యులు అని చెప్తే భయం. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇద్దరు ఎవరండి కనుక మరియలు పరిగెత్తుకుని వెళ్ళారు. ఎంత ధైర్యం, ఎంత బలం సుమా. కనుక దేవుని స్తోత్రము. స్త్రీలకు భాగ్యం ఇచ్చారు కనుక దేవుడు ముందే రాయించి పెట్టాడు. కీర్తనలు 68:11లో దానిని ప్రకటించు స్త్రీలు ఎలా ఉన్నారు నాన్న, గొప్ప సైన్. చూడండి రెఫరెన్స్ కనుక కీర్తన గ్రంథములో 68:11 వచనంలో దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప ఎంత గొప్ప మాట, గొప్ప సైన్యముగా. కనుక దేవుడు స్త్రీలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడి పదన ఆ భాగ్యం దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక వారితో కలిసి మనం కూడా ప్రకటించడానికి దేవుడు ఈ భాగ్యం ఇచ్చినాడు. పౌలు భక్తుల దగ్గరికి వస్తే గలతీ 1:15 ప్రకారము తన ప్రియకుమారుడు యేసు ప్రభును ప్రకటించడానికి కొరకే నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను ఏం చేసినా ప్రత్యేకపరిచాడు సుమా. కనుక దేవుడు బిడ్డలారా సువార్తను ప్రకటించడానికి దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. అపోస్తల కార్యం 13:2 వచనంలో సంఘమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయించుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు పౌలును బర్నబాను పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడి. కనుక మనము పిలువబడ్డవారమై, పరిశుద్ధపరచబడ్డ వారిని, ప్రత్యేకించబడ్డ వారిని, పని కొరకు పిలువబడ్డ వారిని మనం గ్రహించాలి.
కనుక పరిశుద్ధపరచబడే మనకే ఈ దేవుడు గొప్ప భాగ్యం ప్రత్యేకపరిచి ఇచ్చినారు. కనుక దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటించడం గొప్ప ధన్యత. ఆ సువార్త అనగా ఏంటంట ఇక్కడ ఉన్నది కదండి. కనుక 4:16 మరణ ఛాయలో, మరణ ప్రదేశంలో చీకట్లో కూర్చున్న జనులు గొప్ప వెలుగు ఉదయించెను. అది యేసు ప్రభుని గురించే. కలకాలము యుగ యుగముల నుండి మానవుడు పాపములో జన్మించి పాపంలోనే తింటూ త్రాగుతూ, కానీ పాపం వల్ల వచ్చే మరణం యొక్క భయము మామూలుది కాదు కదండి. నేను విలేజ్లో పుట్టాను, విలేజ్లో పెరిగాను. చనిపోయితే దప్పులు కొడుతూ ఉంటారు, బాజులు వేస్తారు కదండి. తర్వాత ఆ ఫీలింగ్ తీసుకెళ్తారు. అక్కడ ఒకటి కళ్ళమంట దింపుడు గల్లమని, మీకు తెలుసు నాకు తెలుసు. అది విట్టగానికి వేరే దప్పు శబ్దం కూడా చేంజ్ చేస్తారు. అప్పుడు గుండె దడలేస్తుంది. ఇంకా మనకు చెప్తారు చిన్న పిల్లలు ఉంటారు, చిన్నప్పుడు తిని బంద్ చేసి తింటే వస్తావు రా బాబు, అది ఎదురుపోయితే వస్తావు, మాట్లాడితే వస్తావు, పలికితే వస్తావు, ఓరి ఆయన చూస్తే వస్తావు. ఇంత ధర ఇప్పుడే పని చేశాం ఆ టైంలో, ఇప్పుడు కాదు కనుక దేవుడు అంత భయము. ఒక ఊరికి వెళ్ళాను కదండి. కనుక కనుక క్షేమం రావడం ఆలస్యమైంది, సమాధి దొవి పెట్టారు. కనుక ఏ రాత్రి అయినా చేయాలంటారు. ఏముందా రేపు చేసుకుందాం అని అంటే లేదన్నా ఈ రాత్రి సమాధి అట్లా తెరిచిపెడితే ఊళ్ళో మళ్ళీ ఎవరిని మింగుతుందో అదొక భయం. కనుక ఏ రాత్రి ఆ రాత్రి సాగు చేశారు అంటే సమాధి తెరవద్ది కూడా భయమే, దగ్గరికి పోదామంటే భయమే. సాగుకు వెళ్ళిన తర్వాత మాట్లాడినా మళ్ళీ వస్తామంటే మాట్లాడేయొద్దు, ఆ సాగు మనం ఎంత భయంలో బాబు, వింటేనే భయము. భయం నిజమే, దేవుని వాక్యంలో అదే ఉంది. 2:14 కనుక మరణం యొక్క బలము గలవాడు అపవాదిని సంహారం చేయడానికి దేవుని కుమారుడు రక్తమాంసాలు వడొచ్చారు. కనుక ఎవరిని విడిపించడానికి మరణ భయం అన్న మాట ఉంది అక్కడ. Hebrew 2:14 తల్లి. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వాడిని విడిపించడానికి యేసు ప్రభు రక్త మాంసలు గలవాడై కనుక వచ్చాడు. వచ్చి మరణ భయము నుండి ప్రతి మానవుడు జీవిత కాలమంతా పుట్టింది మొదలుకొని సత్య వరకు కూడా ఏం భయం అన్నా మరణ భయం. సావంటే భయమే, సచ్చినోరి పేరు మీద ఊరు కనుక చెప్తున్నాం. బోకి వెళ్తే భయమే, తొక్కుదామంటే భయమే. తొక్కుతారా ఎందుకురా బాబు, కొంచెం పక్కకు రాకపోవడం ఇట్లా అంత పిలుచుకుపోతున్నాం. భయం అది. మొక్కుదామంటే భయమే, తొక్కుదామంటే భయమే. ఇంత భయం అన్నా, ఇంతెత్తు మనిషివి నిమ్మకాయకే భయపడతావు, తొక్కుదామంటే భయమే బాబు. బలవరా కనుక 3 త్రోల దగ్గర ఇస్తారాకులు అన్నం పెట్టి రక్తం పెట్టి దాన్ని తిందామన్న భయమే, మూడదామన్న భయం. అది దేవుని నమ్ముకున్న బిడ్డలకు భయం లేదు, ఏం చిన్నప్పుడు ఒక పాట పాడే మాకు నేర్పించాడు. కనుక యేసు ప్రభును అని చెప్పేసి భయం లేదు, గేయం లేదు, నయమైన వాడురా, ప్రియమైనగా మాట్లాడి ప్రేమ చూపువారు ఎవరండి, ఎంత మంచి వాడురా యేసు స్వామి అని కనుక పాడగా వినగా మా మామ కూడా దేవుని నమ్ముకున్న తర్వాత భయం లేదు, గేయం లేదు. పోతుంటే 3 త్రోవల దగ్గర ఏమన్నా ఇస్తారాకు ఏమన్నాం నాయన, తెల్లన్నా నీకేం తెలుసు, నాకు తెలుసులేదు, పచ్చన్నము కదా అన్నం, ఇంకా రక్తం పోసి ఎర్రది పోసి గొడ్డు పెట్టి పెడితే సూచనలలో దడలేస్తుంది, పక్కకు సరిపోతారు. విశ్వాసం ఎప్పుడు అనుకోతారు మీరన్నా, మాకు కూడా నన్ను ఎప్పుడు చెబుతారో చెప్పని భయపడుతుంది. అలాంటి భయం. కానీ మా మామ వెళ్ళి డైరెక్ట్గా తీసుకొని ఇంటికి వచ్చుకోండి. ఈయనకేం పుట్టింది అనిపిస్తుంది కదా, మరి భార్య అన్నది ఏం కాదు అనేది. నీకేం బాబు సావులోగా వచ్చింది, ఆ ఇస్తారాకి ఎందుకు ఇస్తుంది అనిపించిందారా, ఇంత అన్నం వేస్ట్ చేస్తున్నారు అక్కడ, వేస్ట్ చేస్తున్నాను, గుడ్డు వేస్ట్ అవుతున్నది, మరి ఏం చేస్తావయ్యా తింటే లేదమ్మా. మనకు గేదెలు ఉన్నాయి కదా, తెలుసు కదా, బర్రెలు గేదెలు తెలుసు అని భాష రైట్. గేదెలు కుడితి పోస్తారు తెలుసు కదా, తౌడు అదంతా లంకేసి కానీ భాషణం అంతా వేసి అని చేస్తాం. ఈయన దాంట్లో తెచ్చి కనుక కుండబెట్టి మళ్ళీ వేడి చాయ్ చేసినట్టుగానే మంచి అంబలిగా చేసి భార్య పోసి వాళ్ళ భార్య మొత్తుకున్నది కదా, రబోలి అంటారు కదా, ఇలా మొత్తుకుని బాబు నా ఇంటికి చుట్టుకుంటారా బాబు, 4 కొడుకులు 2 బిడ్డలు సత్యేనాశ అయిపోతారా బాబు, ఎక్కడికి వెళ్ళి తెచ్చినవరా నాయన, నీకు ఈ బుద్ధి ఎందుకు పుట్టిందిరా బాబు అంటే, పిచ్చిదానా మనం దేవుని నమ్ముకున్నాం. మనం ఎవరమండి, క్రైస్తవులం, విశ్వాసులం. ఎంత గొప్ప విశ్వాసం అండి. చేసి పోష పాలు విడదాకా భయమేమకు, ఇస్తుందో లేదో ఈడ్చుకోపోతుంది కనుక పొద్దున పాలు విండేది ఆయననే ముంత పట్టుకొని పెడితే ముంత నిండింది ఇంకా ఇస్తున్నారు, బంద్ చేస్తుంది అనుకుంటే లేదు ఇంకా ఇస్తుంది. మళ్ళీ ఇంకో ముంత తెచ్చారు, చెంబు తెచ్చారు, చివరికి బిందె తెచ్చిన
బిందె నిండా పాలిస్తుంది. నిన్నటి కంటే మొన్నటి కంటే ఎక్కువిస్తుంది ఏంద్ర బాబు, అదే మహత్యం. యెహోవా మహత్యము గొప్పది ఎంతో, యెహోవా మహత్యము గొప్పది ఎంతో, గ్రహింప సాధ్యము కానిది, గ్రహింప సాధ్యము కానిది. ఆయన మహిమ, ఆయన మహత్యం గొప్పది. ప్రభు నమ్ముకున్న వారికి ఇక భయం లేదు, గేయం లేదు. కనుక నయమైన యేసు ప్రభు, ఆ ప్రభువు పిల్లారా, మరణ భయం నుండి విడిపించడానికి లోకానికి వచ్చినాడు. కనుక ఆయన వచ్చినాడు, శిలువలో చనిపోయినాడు, తిరిగి లేచినాడు. ఆయన వెలుగై ఉన్నాడు. కనుక మరణము అది మానవ జీవితంలో భయంకర భయమును కలిగించేది. మరణము మన తెలుసు ప్రియులారా, దేవునితో ఎడబాటు. మరణము ప్రకటన 21:8 ప్రియులారా, అది అగ్నిగుండం. కనుక అగ్ని ఆరదు. కనుక అబద్ధికులు కదా, అబద్ధికులందరూ కూడా అగ్నిగుండంలో పాలు పొందు. రెండవ మరణం, అగ్ని ఆరదు, పురుగు చావదు, విడిపించే నాదులు లేడు. కేకలు వేసుకున్నా, మొత్తుకున్నా, ఏడ్చినా యుగ యుగములు ఆ బాధ ఉంటుంది. ఆ భయంకర బాధను విడిపించే నాదులు ఎవరు? ఆ నరకానికి వెళ్ళకునిపే, ఆ పాతలో త్రోయబడకు కునిపే, ఇప్పుడే ప్రాణం ఉండగానే కళ్ళు మూయ కొనుకు, కాలం నిండా కొనిపే యేసు ప్రభువుని ఎరగాలని దేవుడు నిన్ను, నీ ఊరిని, నీ వీధిని, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని ప్రేమించి కనుక ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక సువార్తను వినిపిస్తున్నాడని గ్రహించాలి. కనుక మరణము భయంకరమైనది. 1 కొరింథీ 15:26 మరణము ఒక శత్రువు అని రాయబడింది. శత్రువు సుమ. మరణము చూస్తేనే, వింటేనే భయం సుమ. వెంటబడుతుంది, భయమే. ఆనాడు కనుక ఆనాడు ఇశ్రాయేలు కూడా భయపడ్డారు. వారు వెనుక ఫరో రాజు వాళ్ళు వచ్చినప్పుడు భయపడిపోయారు. కానీ మరణమును దాటించే దేవుడు వారితో ఉన్నాడని వారంతా వారు గ్రహించలేకపోయారు. కనుక వెంటాడుతుంది మరణం సుమ, వెంటాడుతుంది. ఎంత భయంకరం. ఒకసారి ఒక ఆయన స్కూటర్ మీద వెళ్తున్నారు. అక్కడ మెదక్ ప్రాంతం వెళ్తూ ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ ఇదే హైదరాబాద్ వచ్చి చూసిపోతుంటే వీరికి యాక్సిడెంట్, వీరు పండ్లను ఊసిపోయి పంటలు చచ్చిపోతున్నాం. ఏంటంటే వెంటాడుతుంది మరణం. అక్కడ చంపేసి నిన్ను కూడా చంపేస్తున్నాడు. కానీ భయంకరంగా మరణం వెంటాడుతుంది. కానీ దేవునికి స్తోత్రములు. యేసు ప్రభు నమ్ముకున్న వారికి మరణమే లేదు. మరణములను విరిచివేసినాడు. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? మరణముకు భయపడడానికి వీలు లేదు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన నతనేలు వింటున్నావా? ఏ అంకులు సకద్రం అంతా అలిసిపోయినా నిద్ర వస్తుందంటవా? ఆ నిద్ర ఎక్కరా నిద్ర? నీ ప్రసంగం మొదలుపెట్టగా నిద్ర వచ్చిందా? నా కర్మ, నా ప్రసంగకే నిద్ర వస్తా. వెరీ గుడ్. పుట్టిగా అంటున్నాలే, పంచవేళ నిద్రపోలేదు కానీ మంచివాడే. ఎందుకన్నా ఇంతసేపు అడగున్నామంటే లేదన్నా, నేను దర్శనం చూస్తున్నాను. ఆ కొడుకు నాకు ఇద్దరికి ఒక్కడే దర్శనం ఇస్తున్నాను. ఎట్లా చెప్పినా బాధ. వాక్యం తెలుసుకుంటున్న వాళ్ళు మాట్లాడలేదు కనుక దేవునికి వందనా. నీ చెప్పినట్టే ధ్యానం ఉందన్నా అంటున్నాను. కనుక మరణం ఎంత భయంకరమైందో, ప్రతి మానవుణ్ణి వెంటాడుతుంది, పీడిస్తుందంట. భయంకరం. ఎప్పుడు చచ్చిపోతామో ఏమైపోతామో తెలియదు. ఇటు భయంకరమైన మరణం నుండి విడిపించడానికి యేసయ్య గొప్ప వెలుగుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ దేవుడే యేసు ప్రభువునందు ప్రత్యక్షమై యోహాను సువార్త 1:9 కనుక ఏమంటాడు? నిజమైన వెలుగు ఉండేను. ఆ వెలుగు ప్రతి మనుషుల్ని కూడా ఏం చేస్తుందన్నా? వెలిగిస్తుందంట. 9 నాన్న. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. యేసయ్య ఎంత ప్రేమ గల దేవుడు సుమ్మా. ఎవరెక్కడ పోయితే నాకెందుకు అనలేదు. ఏ కులం ఉన్నా, స్థలం ఉన్న ప్రతి మనుషుడిని అన్నమాట. ప్రతి మనుషుడిని కదండి. సో దైవజ భక్సింగ్ గారు వాక్యం చెప్తున్న మాట కాదు, ఒకటి నాకు పడ్డది, చాలా పడ్డాయి. కానీ ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఎక్కడ ఉంది? కదా యోహాను 3 ప్రతి వాడిని ప్రభు ప్రేమిస్తున్నాడు. అందుకే 30:3 శాశ్వత ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుని ప్రేమ ఎంత గొప్పదో సుమా. ఎంత ప్రేమ అని ఒక పాట ఉంటుంది. ఆంధ్రకాయ దేవదూతలైన దాన్ని వాడలేరట. నిన్ను ప్రేమించాడు. ఏం చూసి ప్రేమించాడు? ఏముందని ప్రేమించాడు? ఏమొస్తుందని ప్రేమించాడు సుమా. నేను పాపకు పుష్టి చేత పరిచెడిపోయిన నిన్ను ఉన్నాను ప్రభు ఎంతగానో ప్రేమించి దర్శించి. అప్పుడంటూ ఆయన ప్రేమను ధ్యానం చేస్తుంటే కన్నీళ్లతో గారుతూ దేవుని పాదాలు మొక్కుతుంటుంది. దేవా
నీవెంత గొప్ప దేవుడు నాయన, నీ వర్ణింప సఖ్యము. సర్వ సృష్టికర్తలు, సర్వభౌముడవు నీవు, సర్వాధికారి దేవుడు, నీతో సాటి ఎవరు లేరు, నీకు పోటీ ఎవరు లేరు, నీకు ఒక్కడవే దేవుడు, వెలుగైన దేవుడు, సమీపింపరాని తేజస్సు మనసు దేవుడు నాయన. నీ దగ్గరికి ఎవరు రాలేరు, చూడలేరు, దహించగిన దేవుడవు, కోటాను కోట్లంట దేవదూతుల్లో నడుసు. ఎంతో సర్వమంతుడు, సముద్రంలోను, భూమి మీదను, చెరువులోను, చెట్ల మీద ఉన్న ప్రతి ప్రాణిని ప్రభు పోషిస్తున్నాడంట. అవన్నీ కూడా ఆయన దయ కొరకు కనిపించున్నామని కీర్తన 140. ఎంత గొప్ప దేవుడు, ఎంత వివేకం, ఎంత గొప్ప దేవుడవై నన్ను ప్రేమించడం ఏంటి, ఎలా గుర్తు చేసుకున్నావు, నేను ఎలా జ్ఞాపకం వేసుకున్నావు. కనుక ప్రియారా, నీవు నరముత్రుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు, నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు, ఏ పాటి వారిమి, గడ్డి వంటి వారిని, కానీ గాలి బుడగ లాంటి వారిని, క్షణమాత్రం వారిమే, ఇంతలో కలవ అంతలో మాయపోయే వారిమి. యోబు 8:8 అంటోళ్ళు, మేము నిన్నటి వారమే కదా, మాకేం తెలియదు, మా దినములు సాగిపోయే నీడ వలనే. ఇచ్చి స్థితిలో ఉన్నటువంటి ఇంకేమైనా బాగుందా. కుష్ఠరోగి కనుక పాలెమిల్పలో ఉన్నాడు, మార్క్స్ వార్త 1:41. కనుక పాపం ఎంత బాధనో, దుఃఖము, కుష్ఠరోగి బాధ, చాలా బాధ. తల్లిదండ్రులు కనుక వెలివేశారు. ఒక్క మంచాలు, ఒక కంచంలో తిని ఒక్క మంచంలో పండుకునే ఇద్దరు అన్నదమ్ములు కావచ్చు, ఒక జనులు కావచ్చు, ఇప్పుడు కుష్ఠరోగి రాగానే త్రోసివేశారు, తృణీకరించారు, ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఎక్కడనో ఊరు బయట ఉండేవారు. కానీ అలా ఉన్నటువంటి మనుషులు ఎవరు ముట్టరు, ఎవరు మాట్లాడేవారు, ఎవరు తాకరు, ఎవరు నీళ్లు పోయారు. అయ్యో ఎంత గోసనో. అట్టి స్థితిలో ఉన్నటువంటి కుష్ఠరోగిని ప్రభు వచ్చారు, ఆయన కొరికే వచ్చినట్టుగా వచ్చి దగ్గరికి వచ్చి, నీకు ఇష్టమైతే నాకు శుద్ధులు చేయమంటే ప్రభు ఏమన్నా, నాకు ఇష్టమే నీ కొరిక వచ్చానయ్యా. అయ్యా నీ కుష్ఠరోగితో బాధపడుతున్నావు, కుమిలిపోతున్నావు, బాధపడుతున్నావు, నీ బాధ, నీ దుఃఖం నాకు తెలుసు, నీ కొరకే నేను వచ్చి ఉన్నాను. నిలిచాడు, ముట్టాడు, వెంటనే కుష్ఠరోగము కనుక శుద్ధులై. కనుక వ్యక్తిగతంగా ప్రభు నేనున్నాను. ఏ రీతిలో మంచి వారిని, మానసికంగా కాకపోతే, శరీరంగా కాకపోతే, ఎక్కడ చూసినా పచ్చిపుండ్లు, గాయములే, పిండబడలేదు, మెత్తన చేయబడలేదు. ఆ గాయములంట కనుక ఎలా ఉన్నాయమ్మా, దుర్వాసన. కీర్తనలు 38:5 చదవండి. ఆ గాయములు దుర్వాసన. అయ్యో పాపపు కుష్ఠరోగం అంటాం మనం కదండి. కనుక కీర్తనలు 38లో కనుక ఆ గాయములు ఏంటంటే కనుక దుర్వాసనతో సాగిస్తూ పాపపు గాయములే. కనుక 38 ఈ కీర్తన గ్రంథంలో 4వ సూర్యాలు ఎంత భయంకరం. కనుక మోయలేని పాపములు, కనుక దోషములు. ఇంకా 4 నుండి 3 చదువుతుంటే, నా పాపను బట్టి నేను కూడా స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొలిపోయి ఉన్నవి, నేను మోయలేని బరువు వల్ల నా మీద మోపడి ఉన్నవి, నా మూర్ఖత వల్ల కలిగిన నా గాయములు దుర్వాసన గలవై. దుర్వాసన. నీ దగ్గర సమీపించడానికి ఏమాత్రం యోగ్యత నీకు నాకు లేదు. కానీ ప్రభు ప్రేమించి కనుక నిన్ను జ్ఞాపకం నీ కొరకు వచ్చి ముట్టి నాకు ఇష్టమే. కనుక ప్రియారా, ఈ సమయంలో నేను అందరూ త్రోసివేసిన, అయ్యా నీ జీవితంలో కృంగిపోయినా, ఎన్నో బ్రతకాలనిపించినా, అయ్యా నేను భార్య నిన్ను విసిగించిన, అయ్యా భర్త నేను తాగుబోతూ వచ్చి నేను పడరాని దెబ్బలు కొట్టి బాధ పెట్టినా, పిల్లలు నీ మాట వినుకున్నప్పటికీ, అయ్యా అప్పుల బాధ ఎక్కువైనప్పటికీ, అందరూ తృణీకరించినప్పటికీ, అందరి నోటి ఈ మాట సావని, మరి సావనయ్యా, మరి వస్తేనే మంచిది, మాకు సుఖం ఉంటుంది, మరి వస్తేనే మాకు ఈ బాధ ఉండదు. నింద, ఏమమ్మా నీ కుమారుడు తాగుబోతుంటే కదా, భార్యను కొడతారంటే కదా, అయ్యో అవమానం, మరి సావనయ్యా కోరుకుంటున్నాను లోకం. కానీ యేసు ప్రభు అంటుండు కదండి, నేను సావనే సావవు, సావవు. కనుక నువ్వు బ్రతికించేవాడు నేనే. కనుక దుర్వాసనతో ఉన్నటువంటి జీవితాన్ని నువ్వు ప్రేమించి రక్షించడానికి యేసయ్య వచ్చినాడు. ఈ సాయంత్రం సమయంలో ప్రిలారా, నువ్వు ఒకరు విసిగిపోయావా, నిరాశ కలిగి ఉందా, ఏం చేయాలో తోస్తలేదా, ఎక్కడికి పోలో అర్థమవుతలేదా, అర్థం కాకుండా చివరికి ఏం చేస్తారో విసిగిపోయి సంసోను విసిగిపోయి చావగోరిందంట. చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు, ఆత్మహత్య చేసుకుని వెళ్ళిపోతుంటారు. అయ్యో ప్రభుకి ఇష్టం లేదు, ప్రభుకి ఇష్టం లేదు. ఒకసారి దైవజనం ప్రక్షంగ్ గారు దినమంతా సువార్త చెప్పి వచ్చి పడుకున్నాడు. మధ్యరాత్రి మళ్ళీ ప్రభు పిలిచి నువ్వు బయటకు వెళ్ళమంటే ఆయన కోట వేసుకొని బయటకు వెళ్ళారు, బజార్కి వెళ్ళారు. చూస్తున్నాడు ఎక్కడ లేరు, ఇంకా ముందుకు నడిచారు, ఒక్కరు కనబడుతున్నారు. ఈయన చూశాను పరిగెత్తుకుంటూ వెళ్తుంటే బ్రదర్ కూడా చప్పట్లు కొట్టి పిలిచారు. అయ్యా ఆగంటే నేను ఆగనయ్యా, దయచేసిన లాప, నేను ప్రారంభం నా జీవితం చాలా విసిగిపోయాను,
మరి ఎక్కడికి వెళ్తున్నాం? చచ్చుకోవడానికి. మధ్యరాత్రి ఎవరు చూడకుండా ఎక్కడనో కరెంటు వైర్లు దాక్కున్నాం, రూమ్ పెట్టుకొని సావాలని చెల్లదును కదా విశేషాలు పడాలని పోతున్నాను అన్నట్టుగా చెప్పగానే, పొద్దునైనా ఆగు, కనుక దేవుడు నేను ప్రేమిస్తున్నానని చెప్పారు. నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు విసికినప్పుడు ఒప్పుకోరు, ఏమాడకో ఒప్పుకోరు. నన్ను ఎవ్వరు ఏం చెప్పదన్నా, నాకు దయ్యం లేదు, దేవుడు లేదు, నా ప్రాణం విసిగిపోయిందన్న, చచ్చిపోతున్నా, దయచేసి ఆపమంటే. నీ తల్లి నిన్ను ప్రేమించలేదన్న. తల్లి పాట వినగానే నాకు దుఃఖం వచ్చింది ఏడ్చేసి. కానీ తల్లిలో ఉంచిన ప్రేమ ఎవరమ్మా? దేవుడే. ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను సాధించుకోవడానికి ఇష్టము లేదు, కానీ సాక్షిలో ఇష్టం లేదు కనుక నేను రక్షించడానికి ఇష్టం. సువార్త చెప్తే నేను రక్షించబడ్డాను కనుక ఏ ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకోవడము ఎవరికి ఇష్టం లేదన్నా, దేవుడికి ఇష్టం లేదు సుమా. అందుకే చాలా మంది భక్తులు ఇలాంటి చాలా విషయాలు చెప్పగలను సుమా. మధ్యరాత్రులు అర్ధరాత్రి వెళ్ళి ప్రభు తన భక్తులను లేపి వెళ్ళి ఆ ప్రాణం గురించి కదండి సువార్త చెప్పుము, రక్షించము అని చాలా విషయాలు చెప్తుంటాడు. కనుక విసిగిపోయినటువంటి స్థితిలో, ఇక చచ్చిపోతేనే బాగుంటుంది అటువంటి పరిస్థితిలో ప్రభు నీతో మాట్లాడు. నేను ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు, రక్షించేవాడు ఒకడు ఉన్నాడు, బాధలను విడిపించేవాడు ఉన్నారు. ఆ ప్రభువు ఎంత మంచివాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో, నిర్గమకాండం 3వ అధ్యాయం కనుక 7వ వచనంలో, నా ప్రజల బాధను నేను చూచితిని, వారి నిట్టూర్పులు నేను వింటిని, వారి యొక్క మూలుగు నా ఎదుగు చేరి ఉంది, వారి దుఃఖంలో నాకు తెలిసే. ఎంత మంచి దేవుడు. నీ బాధ ఏ బాధ అయినప్పటికీ ప్రభు ఎరుగును, నేను చూస్తున్నానన్నాను. ఈయన చూచే దేవుడు సుమ, ఈయన వినే దేవుడు, ఈయన ఎరిగిన దేవుడు, ఈయన విడిపించే దేవుడు. నా ప్రజల దురావస్థను చూచి విడిపించడానికి నేనే దిగి వచ్చి ఉన్నానన్నాడు ఆయన అపోస్తలకార్యం 7వ అధ్యాయం. కనుక దేవుడు ప్రేమ స్వరూపి సుమ, నిన్ను ప్రేమిస్తున్నాడు. విసిగిపోయావా? బాధలున్నావా? చెప్పరాని వేదన ఉందా? చావే శరణం అనుకుంటున్నావా? ఈ రాత్రి చచ్చిపోతే బాగుంటుంది అనుకుంటున్నావా? దయచేసి అటు స్థితిలో ఉన్న నీకు శుభవర్తమానము, ఇదిగో చీకట్లో నివసిస్తున్న జనులకు గొప్ప వెలుగు. ఆయన గొప్ప దేవుడైన ఆయనే నిజమైన వెలుగు. కనుక వెలుగనే అనుకోవద్దు, ఆయన నిజమైన దేవుడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువే బయలుపరుచుకుంటున్నాడు ఎవరై ఉన్నాడు ఈ దేవుడు. యెహోవాయే నిజమైన దేవుడు, అవునా, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలం ఆయన్నే రాజు. ఆయన ఉగ్రత భూమి మీద కప్పించును, జనములు ఆయన కోపము సహింపలేదు. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గలవాడు, ఆయనే సదాకాలము రాజై ఉన్నాడు. ఈ యొక్క దేవుడే సదాకాలం ఉండేవాడు, నిజమైన దేవుడు ఆయనే. యోహాను రాసి పెట్టాడు కదా, ఆయనే నిజమైన కదండి దేవుడును నిత్య జీవములై ఉన్నాడని 1 యోహానులో రాసి పెట్టాడు. దేవుడికి వందనాలు. కనుక ఆ నిజమైన ఆ దేవుడే శరదారిగా వెలుగుగా వచ్చినాడు, ప్రతి మనుషుల్ని వెలిగిస్తున్నాడు. కనుక ఈ మరణపు ఛాయలో, మరణం యొక్క ప్రదేశంలో కూర్చున్న వారికి గొప్ప వెలుగుగా యేసయ్య లోకానికి వచ్చినాడు. పౌలు భక్తుడు ఎంతో సంఘాన్ని హింసించి విరోధంగా తిరుగుబాటు చేసి ఇంకా నాశనం చేయాలని వెలుగుతుంటుండగా కనుక 22వ అధ్యాయంలో ఆయన మీద ఏం ప్రకాశించింది? గర్వము, అహంకారము, హింసకుడు, హానికరుడు, దూషకుడు, నెమ్మది లేనివాడు. కనుక ప్రియారు ఏదో మంచి పని చేస్తున్నాడు, చంపడమే మంచి పని అనుకున్నా, స్టెఫెను చావుకు ఒప్పుకున్నటువంటి వాడు. కనుక ఆయన మీద దేవుడు కనికరించి కనుక ఏమన్నాడు అక్కడ? గొప్ప వెలుగు. అపోస్తల కార్యం 22వ అధ్యాయంలో ఆ గొప్ప వెలుగు ఆయన మీద ప్రకాశించిందని దేవుని వాక్యం ఉంది. కనుక 22వ అధ్యాయంలో నేను ప్రయాణం చేయుచుండగా అవునా దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. వెరీ గుడ్. కనుక ప్రియా కోపంతో ఉన్నా, కోపోద్రేకంతో చంపాలనుకున్నా, తాగుతున్నా, నెమ్మది లేకున్నా, ఇంకా దుష్కార్యములకు ప్రయాణం చేస్తున్నా కనుక దేవుని స్తోత్రములు అవి నేను రక్షించవు, నీకు నెమ్మది ఇవ్వదు, ఏదో జయించినా అని అనుకోవడానికి వీలు లేదు సుమా. లోకమంతా జయించిన అలెగ్జాండర్ సైతం ఆయన చనిపోయినప్పుడు మీకు తెలుసు కదా, 2 చేతులు బయటకు పెట్టమని చెప్పానంట. నేను లోకమంతా జయించినా కూడా నా చేతులతో ఏమీ తీసుకొని పోదు. ఆయన ఎంతో జయించిన అనుకోవచ్చు, పౌరుషం గలవాడు, కోపం గలవాడు, కానీ కనుక రక్షణ లేదు, వెలుగు లేదు. దేవుడు కరుణించి కటాక్షించి అన్న కదా, నేను ఆంకులను హింసకుడును కానీ దేవుడు నా యందు కనికరించి నేను రక్షించినానని చెప్తాడు. ఇంకా గొప్ప వెలుగు.
యేసు ప్రభువు ఆయన వెలుగై ఉన్నవాడు, ఆయన గొప్ప వెలుగై ఉన్నాడు సుమా. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక గొప్ప దేవుడు అని మనం రుచిని చూచి ఎరుగుతున్న పాట, గొప్ప దేవుడవు నీవే అని గొప్పది అసమానుడు. ఆ గొప్ప వెలుగు నీ మీద ప్రకాశించడానికి యేసయ్య వచ్చాడు. నీ మీద ప్రకాశించి నేను చీకట్లోని వెలుగును నడిపించి గొప్ప రక్షణతో, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుందాం. ప్రేమామృతధారలు చిత్ర పాటలు ఉన్నది కదా, ఇంత గొప్ప రక్షణను నీరాకము చేసేదవేలా, ఇంత గొప్ప రక్షణను నీరాకము చేసేదవేలా, రక్షణ దినమిదియేలా, రక్షణ మేలుగను బలరా, రక్షణ దినం కనుక దయచేసి ప్రభు పిలుస్తున్నాడు. ప్రేమామృతధారలు చిన్న ప్రేమోక్తులను ప్రేమగల మాటలు మాట్లాడుతూ నేను దర్శిస్తూ రమ్మని పిలుస్తున్నాడు. ఆయన గొప్ప రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మీకు దేవుడి స్తోత్రం. ఆయన ఇచ్చే రక్షణ ఎలాంటిదండి? ఉచితమే, ఉచితమే, కేవలము యేసునందు విశ్వాసం ఉంచితే చాలు. రోమా 4 చివరి వచనంలో యేసు ప్రభు మన పాపల గురించి చనిపోయి సమాజం లేచినాడని నమ్మినట్లయితే రోమా 3:24 మాత్రం చదవన్నారు. 24 మాత్రమే, రోమా 3:24 మాత్రమే. కనుక గొప్ప రక్షకుడుగా వచ్చారు. ఆయన కృప చేత యేసుక్రీస్తు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. వెరీ గుడ్, ఉచితమే. గంభీరంగా, ఘనంగా, ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఈ లోకంలో ఇచ్చేది పుచ్చుకున్నది ఉచితంగా ఏది లేదు, కేవలము రక్షణ మాత్రమే. చిన్నగా కలగాలన్నా, పొందాలన్నా, మోక్షం పొందాలన్నా, ఇదేదో చేయాలన్నా ఏదైనా చేత పట్టుకోవాలి. ఇక్కడ మైకులో చెప్తే బాగుంది, కనీసం ఇంతైనా పట్టుకొని పోవాలి. కానీ ప్రియారా యేసు యుద్ధకు ఏం తీసుకోనక్కర్లేదు, కేవలం ప్రియారా కానీ ఉచితంగా నేను అనుగ్రహిస్తాను. చాలాసార్లు సువార్తలు చెప్తుంటాను, ప్రభు అనుగ్రహించే రక్షణ పొందాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, ఏమి చేయనక్కర్లేదు, ఎక్కడ దిగనక్కర్లేదు, ఎక్కడ కొట్టనక్కర్లేదు, పెట్టనక్కర్లేదు, పోయనక్కర్లేదు, నా కోయనక్కర్లేదు. కేవలం దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే, కేవలం నమ్ముకుని నా పరలోక పంబు మనకమును, కేవలము నమ్ముకుని నా పరలోక జీవంబు మనకమును. కేవలం నమ్మితే చాలు. కనుక నమ్మితే క్షణం మాత్రమే యేసయ్యను నమ్ముకుంటే కనుక నీకు మోక్షము రక్షణ ఉచితముగానే నీతిమంతులు. ఈ నీతిమంతులు తీర్చడానికి యేసు ప్రభు గొప్ప రక్త బిందు కాల్చాడు, గొప్ప కాపరిగా వచ్చాడు. కనుక గొప్పగా తన ప్రాణాన్ని దారపోసిన గొప్ప రక్త బిందు. చూడండి లూకా సువార్త 22లో యేసు శిలువలో చిందించిన రక్తానికి పరిశుద్ధంగా పేరు పెట్టారు. విలువైన రక్తం, బలమైన రక్తం. కానీ ఇక్కడ గొప్ప రక్తం, గొప్ప అన్న మాట వచ్చింది కనుక మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచు ఉండగా గొప్ప రక్త బిందువుల వలె గొప్ప రక్తము. మేకల రక్తం, గొర్రెల రక్తం, మనిషి రక్తం కాదు, ఇది గొప్ప రక్తం, అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం. ఎంత గొప్ప పాపమైనా ప్రభు క్షమించేవాడు, కడుగువాడు, ఈజ్ ఏబుల్ టు కనుక నేను శుద్ధి చేయవాడు. ఆయన రక్తం ఎంతటి పాపి అయినా నీ కడుగుతుంది. అది ఎంత పాపినైనా యేసు చేర్చుకుంటాడు. ఈ రక్తం గొప్ప రక్తం, అసమానమైన ముందు రక్తం. కనుక ఆ గొప్ప వెలుగు కానీ నిజమైన వెలుగుగా వచ్చారు, గొప్ప వెలుగులో ప్రత్యక్షమయ్యారు, గొప్ప రక్త బిందును కాల్చినారు.
నీకు గొప్ప రక్షణ ఇవ్వడానికి ఆయన నిలుచున్నాడంట. నీ కొరకు కనిపెడుతున్నాడు, వేచి ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. సుమా మధ్యాహ్నం అందు దప్పుకున్న వాళ్ళే మధ్యాహ్నం ఎర్రటెండలో వచ్చి ఎక్కడ కూర్చున్నానా? బావి దగ్గర ఆ గొప్ప పాపాత్తురాల్ని కనుక పలకరించి రక్షించడానికి ఎంత తపన పడ్డాడు, కనుక ఎంత ప్రయాసపడ్డాడు. సుమా నీ కొరకే, ఒక్క ఆమె కొరకే దేవాతి దేవుడు ఉండి మానవతరం వచ్చి పలికి వచ్చినాడు, పలకరించినాడు. కనుక ప్రియులారా, ఒక్క మాట చేతనే కానీ ఆ యొక్క బిడ్డ నీతి మనం తీర్చబడదు. కనుక మరణం ఎంతో భయంకరం. నేను మెదక్ ప్రాంతంలో పరిచయం చేస్తుంటాం. మా పరిచయం తెలంగాణలో నిర్మల్, నిజామాబాద్, మల్గా, కరీంనగర్. రేపు ఎల్లుండి కరీంనగర్ కూడా 18-19 తారీఖు ఓపెనర్కి వెళ్తున్నాము, ప్రారంభం చేయండి. కానీ మెదక్ ప్రాంతంలో ఒక సంఘటన తోటి సాయకుడు చెప్పారు. అంకుల్ మీరు విన్నారా? ఈ సంగతి తెలిసిందా? ఏంది నాయన? ఇదిగో పక్క ఊళ్ళోనే కనుక ఒక్క దినమునే 5 ప్రాణాలు పోయినాయంట. ఎంతమంది నాన్న? 5. అట్లా యాక్సిడెంట్ కాదంట. ఏంటి మరి? కనుక ఒక దినమున కనుక వాళ్ళ అమ్మనాయన చెప్పి 3 కుమారులు 2 స్కూల్కి వెళ్తారు. చిన్నోడేమే పాలు తాగే అబ్బాయి కావచ్చు, తోటకు తీసుకెళ్ళారు, వ్యవసాయం పని చేస్తారు. 2 బాబులను చాలా గురించి వెళ్ళి స్కూల్కి వెళ్ళారు. బాబు చెప్పేదిలో బాబు వచ్చినాక నాన్న కదా ఇక్కడ అన్నం ఉంది, ఇది పెరుగు ఉంది, తినేసి మళ్ళీ వెళ్ళిపోండి. పోతూ ఒక పని చేయండి నాన్న. ఏంటంటే కోడిని గమ్మిపోతున్నాను, మధ్యాహ్నం గుడ్డు పెడుతుంది, ఆ గుడ్డు తీసి పక్కకు పెట్టండి, ఆ కోడిని విడిచిపెట్టండి, మీరు స్కూల్కి వెళ్ళని చెప్పింది తల్లి చెప్పిన మాట ప్రకారం స్కూల్ నుండి వచ్చారు, అన్నం తిన్నారు. తర్వాత గంప ఇస్తాల కదా, గుడ్డు పెట్టిందో లేదో నాకు కూడా అనుభవమే. ఊళ్ళో పుట్టాను, ఊళ్ళో పెరిగాను కనుక గుడ్డు ఉన్నదో లేదో మరి తీస్తే కోడి వెళ్ళిపోతుంది, గుడ్డు పెట్టకపోతే లాస్ అయిపోతుంది. గుడ్డు ఉన్నదో లేదో లేదంటే చేయిట పెట్టి అలా చూస్తుంటే తరుగుతుంది. గుడ్డు పెట్టిందని చూసినాక గంపలేదు. అదే ప్రకారం పాపం చేయి పెట్టి ఇట్లా చూశారు. వాళ్ళకి ఏదో చిటుకు అనిపించింది కనుక అన్న నాకేదో అనిపించింది అన్న నీవు చూడంటే ఆ అన్న కూడా ఇట్లా చేయి పెట్టి చూడగానే ఆయన కూడా ఏదో చిటుకు అన్నట్టు అనిపించింది. వెంటనే ఏదో అని భయపడిపోయి గంపెత్తలేదు, గుడ్డు వేయలేదు, స్కూల్కి వెళ్ళారు. స్కూల్లో వెళ్ళిన తర్వాత అలా కూర్చున్నారు ఏదో నోటి నుండి ఏమంటారా కానీ పడిపోతున్నది, సొమ్మసిపోయింది, పడిపోయారు. బెంచ్ నుండి కింద పడిపోయారు, ప్రాణాన్ని వెళ్ళిపోయి చచ్చిపోయారు. ఏంటి అక్కడ ఉన్నది? పాము. గుడ్డు కొరకు పాము పోయి ఉన్నది, వేగాన్ని కొట్టేసి వాళ్ళకి తెలియదు. అమాయకులు బిడ్డలు, చిన్న పిల్లలు చనిపోయారు. అయ్యో ఏమైంది? ఎవరికి అర్థం కాదు, ఎవరికి అర్థమవుతుంది? ఈ వరాశం తెలియదు కదా. కనుక చనిపోయారని చెప్పి వారి అమ్మనాయనకు వర్తమానం చెప్పమని ఆ యొక్క స్కూల్ చెప్పరాశి అంటారు కదా, అని పంపించారు. అయ్యా అమ్మ 2 కుమారులు ఇలాగైపోయింది, ఏమైందో ఏమో మా సార్ చెప్పారు రండి అంటే వారు పాపం ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ కలవరపడి ఏడ్చుకుంటూ పరిగెత్తుకొని స్కూల్కి వచ్చారు. వచ్చిన చూస్తే 2 కుమారులు చనిపోయారు, శవాలయ్యి. ఇంతలోనే మరొక దుర్వార్త. ఏమయ్యా మీకు బుద్ధి ఉన్నదా? ఆ చెట్టు కింద మర్రి చెట్టు కింద బండిస్తాం బాబు, మీరు రాగానే లేచిండు ఏడ్చుకుంటూ వెళ్ళి ఆ బోడ బావిలో పడిపోయి చచ్చిపోయారు. బాబు 3 ఒక దిగని తెలియదు కదా, వాళ్ళు ఎత్తుకొని మరి ఆ కంగారు తీసుకొని వచ్చారు. వాళ్ళు లేచారు, మమ్మీ అనుకుంటారు, అమ్మ అనుకుంటే ఏడ్చి తోటలలో బోడ బావులు ఉంటాయి, కట్టలు కదండి, అందులో పడి ఆయన చచ్చిపోయారు. 3 ప్రాణాలు. 3 చచ్చిపోయినాక మేమెందుకు బ్రతకాలని వాళ్ళు ఏదో ఊర్యమని రాగి 2 చచ్చిపోయారు. ఒక్క దినం 5 ప్రాణాలు. మరణము భయంకరమైన, చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ కాల్సు కనుక దయచి ఎప్పుడు వస్తుందో ఏ రీతిగా వస్తుందో తెలియదు కనుక ఆ మరణము రాకమునిపే, నువ్వు చనిపోకముందే, కనుమూయకముందే, కాలం ఉండకముందే ఇప్పుడే మరణమును తప్పించే యేసు ప్రభును నమ్ముకుంటే ఎంత మేలు సుమా. ఆనాడు యేసు ప్రభు కదిలి గొల్లబయలు వెళుతున్నప్పుడు వెళ్ళి వచ్చినాక మంచి పాట పాడారు. మరణం ఎప్పుడో రేపు మాపో మరి ఎప్పుడు మనకు తెలియదు కనుక త్వరగా ఈ పరమ గురువుని దర్శనము చేతము మేము వెళ్ళి చూచినాము స్వామి యేసు నాదుని. గొల్లబయలు చూశా, చదువు లేదు, మోటుగానిలే, కానీ చెప్పిన మాట విన్నారు. విని వెంటనే త్వరపడి వెళ్ళినారు, ప్రభును చూస్తున్నారు, మరణములు వినిపించబడు. కనుక ప్రియులారా, మరణ భయము మరణ దిగులు నీకున్నదా? శుభవర్తమానం, యేసు ప్రభు నీ కొరకు జన్మించినాడు, యేసు ప్రభు నీ కొరకు శిలువలో చనిపోయినాడు, యేసయ్య నీ కొరకు తిరిగి లేచినాడు. కనుక లేచిన ప్రభువును నమ్ముకుంటే నీకు భయమే లేదు. అని లేచినాడురా, గెలిచినాడురా, యేసు లేచినాడురా,
యేసు ప్రభు లేచినాడు. అదే వర్తమానం ఆదిమ పుత్రుడు ప్రకటించాడు. మేము పునరుద్ధరణ క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఇదిగో ఆయన లేడు, సజీవుడు, శక్తిమంతుడు, స్వర్గానికి మార్గం ఆయనే అని ఆ సజీవుడ క్రీస్తును ఈ గ్రామంలో ప్రకటించడానికి దేవుడు కృప ఇచ్చాడు. తన బిడ్డలు నిలబెట్టుకున్నాడు. ఎంతో భాగ్యం సుమా. కనుక ఈ ప్రకటన సువార్త ప్రకటన దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. కనుక యేసు ప్రభు వెలుగై ఉన్నాడు. కనుక వెలుగై ఉన్నాడు. ఆశ్చర్యకరుడు. మనం తెలిసిన భాగమే. మొదటి పేతురు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన కనుక ఆశ్చర్యమైన వెలుగులోనికి నిన్ను నన్ను నడిపించినాడు. కనుక పేతురు రాసిన పత్రికలో చీకటిలో ఉంటిమి, చీకటి అయి ఉంటిమి, చీకటి క్రియలు ఇష్టపడుతున్నాం, చీకటి పడితేనే ఇప్పుడు ఓపెన్ చెప్పాను కదా, చీకటి పడితే చాలు ఎన్ని ఆలోచనలు. సీస గుర్తుకొస్తుంది, దొంగతనం గుర్తుకొస్తుంది, పాపం గుర్తుకొస్తుంది, కాని పనులు చేరని పనులన్నీ కూడా ఎప్పుడన్నా చీకటే. ఒక చంపాలన్నా చీకటే. కనుక చిక్కుపత్రని ఊరిలో ఒక గాబ్రియలు సువార్త చెప్పాం, రక్షించబడ్డాడు, సాక్ష్యం చెప్తాడు, ఉన్న సత్యం ఒప్పుకుంటున్నా. చీకటి దాకా చూస్తుంటే గోనె సంచి తీసుకుపోతుంటే పల్లికాయలంతా పిలిచి సగం సేను మా పల్లికాయలు తీసుకుని వచ్చాడు. నా పనే అది. ఈ దినమంతా హాయిగా రెస్ట్ టేకు కదండి, ఆయన టేకు రెస్ట్ అన్నట్టుగా ఉంటుంది. రాత్రి కాగానే డ్యూటీకి ఎక్కుతున్నాడు. మళ్ళీ రాత్రి వెళ్ళి గోనె సంచి తెలుసు, గోనె సంచి తెలుసా, స్కూల్ బ్యాగ్ కాదు, పెద్ద సంచి తీసుకొని పోయి కనుక కందికాయలన్నీ తీసుకొని కావలసినంత అమ్ముకుని నమ్మచ్చు, తినంత తినచ్చు, కదినంతగా. ఇదే పని ఆయన పని. దేవునికి స్తోత్రం. సువార్త విన్నాడు, రక్షించబడ్డాడు. పాపలు తాగుబో. నీవు నేను ఒక సీసెక్స్ తాగుతాం, ఇప్పుడు కాదులే, చూసాము చాలన్నా ఒక సీజన్. మళ్ళీ తాగన్నా బాబాయ్ బలి మాత్రం చేస్తుంటాడు. ఇంకోటి కొంచెం కొంచెం బొట్టు ఆగలేదు, బొట్టు తాగలేదు, నీ ఒట్టు పెట్టుకుంటున్నా. బొట్టు అంటే నా ఒట్టు అన్నప్పుడు పోసుకుంటాను, నీ బొట్టు అన్నప్పుడు ఇంకొక బొట్టు పోసుకుంటా. కానీ ఆయన అలా కాదు, అంపర్ కళ్ళంపర్ దగ్గర పెట్టుకుంటుంది. కథమయ్యేదాకా విషయం లేదు జరిగింది. రైట్. ఒకవేళ కన్ను బాగలేకపోతే అక్కడనే డైరెక్ట్గా ఎక్క అంబర్ కన్ను ఎక్కడ తెస్తుంది, ఆడికి పోయి తాగడం. అదే పెట్టినట్టు ఒక పెట్టు భయానికి. అది బాగలేకపోతే తన్ను తంటే అట ఏర్లై పారినట్ట ఇంకొక అంబర్ టేస్ట్గా లేదని. అలాంటి వాడు మార్మల్స్ పొందాడు, రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం. నీవు ఎంత పాపమైనా, ఎంత దుర్మార్గతలున్నా, నీకు నీవు విడిపించుకోలేని స్థితిలో ఉన్నా, నీ అలవాటు పాప అలవాట్లు కానీ తొలగించుకోలేని స్థితిలో ఉన్నా, యేసు ఇక్కడ ఉన్నాడు. అలాంటి చీకట్లో ఉన్న నిన్ను దేవుడు తన ఆశ్చర్యమైన వెలుగులోనికి నడిపించే దేవుడు. మనం తెలిసిన మాటనే కదా. ఆశ్చర్యం. అవునాను. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురపరచు నిమిత్తము ఏర్పరచబడిన ఉన్నారు. కనుక ఒకటి మాట కొరకే చీకట్లో ఉంటిమి, కానీ ఆశ్చర్యమైన తన వెలుగు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతములు చేయవాడు, ఎవ్వరూ చేయని కార్యం. నీ మనసు మార్చే దేవుడు, హృదయాన్ని మార్చే దేవుడు, జీవితాన్ని మార్చే దేవుడు, అలవాట్లు మార్చే దేవుడు. కనుక నేను ఎవరు మారాలన్నా ఎవరు మార్చేవాడు లేడు అనుకున్న నీకు కనుక శుభవర్తను ప్రభు మార్చగలడు. ఎంత పాపం చేసినా, ఎంత దోషమున్నా, ఎంత శాపమున్నా, ఏమో నా పుట్టుక నుండి నాకు శాపమే. నేను పుట్టినప్పుడే మా తల్లి చచ్చిపోయిందంట. నన్ను శనిగాడు అంటారా నా ఇంట్లో. నన్ను చూస్తున్నందుకు బాధపడుతుంది. కూరగాయలకు పోయిన భయానికే ఇస్తాను. అమ్మ మొదలు మాట్లాడిస్తే కూరగాయలు అమ్ముడు అంటే కనుక వాని బాధ అలా ఉంది. మా ఇంట్లో బాగలేదని వెనుక దర్వాజ వర్షాలు ముందర మూసారు. 2 దర్వాజలు చూసి ఆ శాపం పోతున్నారు, పక్క దర్వాజలు వర్షినా కూడా శాపం పోతున్నాయి. నా పేరే శనిగాడన్నా. కనుక శనిగాడి అయినా శాపం వెంటాడుతున్నా మన కోసము యేసు ప్రభు నీ కోసము ఏమైపోయారన్నా పాపి అయ్యాడు. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు, రక్షణను పొంది రక్షణముగా వెళ్ళు, రక్షణను పొంది రక్షణముగా వెళ్ళు. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు,
శాపం, గర్భంలో పట్టిన దయ్యం, తల్లిదండ్రులు వచ్చిన శాపం, ఎన్ని ఇల్లు మార్చినా, ఇల్లు కూడా పెట్టినా, ఎన్ని దర్వాజలు మార్చినా పోని శాపంను యేసు ప్రభువు ఒక క్షణంలోనే ఈ శాపం అంతా తీసివేసేవారు. తీసివేసి ఏం చేస్తారన్నా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో బైబిల్లో ఇలాగున్నది. కనుక ప్రియులారా, శాపము, ప్రతి శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చే దేవుడు. నీ శాపమంతా ఇసులో కనుక ప్రియులను కొట్టివేశాడు, ఆయన మోశాడు. కనుక గలతీ 3 కనుక 14-15 వచనంలో ఉంటుంది సుమా. విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుతాకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. వెరీ గుడ్. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు ఆయన నీ శాపం అంతా తన పైన వేసుకొని శాపం విరిగొట్టాడు కదా, విరిగొట్టి కనుక నేను శాపం నుండి విముక్తి చేసినాడు. దేవుడికి స్తోత్రం. కనుక యేసు ప్రభు ఎవరు? ఆయన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు. ఈజ్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ కర్సింగ్ ఇంటూ బ్లెస్సింగ్. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువుని గురించి ఏమని రాయబడ్డది? కనుక ప్రియారా, ప్రభు గురించి ద్వితీయోపదేశకాండం 23:5వ వచనంలో ఆయన ఈ దేవుడు ఎవరు, యేసయ్య ఎవరో తెలుసా? కనుక శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు. చదువునానా 23:5. బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము శాపమును ఆశీర్వాదంగా మార్చేది, ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. గనుక ఆశీర్వదించిన వాడా రమ్ము లోపలికి, యేసులోనికి వస్తే శాపం వెళ్ళిపోతుంది, తొలగిపోతుంది. తరతరాలున్నని తాత ముత్తాలు చేసిన పాపం శాపం కానీ క్షణమాత్రంలోనే యేసు యుద్ధకు వస్తే, యేసు వైపు చూస్తే, యేసుని నోటితో ఒప్పుకుంటే చాలు, శాపం కూడా తిరిగిపోయి. కనుక ఎంత అద్భుతం సుమ. ఇది ఈయన యేసు ప్రభు. కనుక శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేది. ప్రియారా, మీ నా జీవితంలో చాలాసార్లు విసిగిపోతుంది. భార్యను బట్టి, పిల్లలను బట్టి, పిల్లల ఎడ్యుకేషన్ కాకపోతే ప్రాక్టికల్ ప్రాబ్లం. పిల్లలు పెద్దోళ్ళై 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పెళ్లి కావడం లేదు, దొరకడం లేదు, లేక పెళ్లి అయితే సంతానం లేదు. ఏంటి శాపం? ఎంత భయంకరం. ఈఎస్ హాస్పిటల్లో మరి ఆంటీ పని చేసినప్పుడు మేము కూడిక పెడుతుంటాం. ఒకరింట్లో ప్రతి సంవత్సరం ఒక సాగు, అదింట్లో సిస్టర్ ఆమె. కనుక ప్రతి సంవత్సరం భర్త చనిపోయారు, తర్వాత ఆయన చనిపోయారు, వాళ్ళని మామ చనిపోయారు, మళ్ళీ చావు, మళ్ళీ బాబును బెంగళూరుకు వెళ్ళిపోయారు. తమ్ముడు అంటున్నాడు, నన్ను ప్రాణం చేయి తమ్ముడు. మరి బాబు బెంగళూరు వస్తూ యాక్సిడెంట్ అయింది, చావు దగ్గరికి వచ్చింది. కనుక భయంకరం. కనుక పిల్లలు పెద్దవాళ్ళు తట్టు దాటిపోయినాయి, పెళ్ళిళ్ళు కావడం బిడ్డకు. కనుక అర్థమవుతుంది మనం దేవుని ఆత్మ జ్ఞానం చేయాలి. అక్క మీ ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టాను, ఉపవాస ప్రార్థన చేసినాం, అందరం కలిసి పెట్టాను. దేవునికి స్తోత్రములు. కనుక విత్ ఇన్ 1 month లోపల చక్కని సంబంధం వచ్చింది, బిడ్డకు పెళ్ళి అయిపోయింది. కనుక బాబు తప్పించబడ్డాడు. ఆ దినం నుండి ఆ ఇంట్లో ఇక చావు వార్త లేదు. ప్రభువే చేశా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు ఆయన. కనుక దేవునికి స్తోత్రం. నీ ఇల్లు, నీ కుటుంబం అలాగుంటే, నీ బంధువుల కుటుంబం అలాగుంటే చెప్పండి, చెప్పుదాం శుభవర్తమానం. కనుక శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు, మార్చి నేను ఆశీర్వదించి కనుక పరలోక రాజ్యం ఇచ్చేవాడు ఆయనే. కనుక ఆశ్రయించబడినవాడు, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడ్డ రాజ్యం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో రండి, మీ కొరకు ఏం సిద్ధపడ్డదన్నా? రాజ్యం, నిత్యరాజ్యం, శాశ్వతమైన రాజ్యం, దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అనగా నీతియు సమాధానము పరిశుద్ధమందరి ఆనందం, ఎల్లప్పుడూ ఆనందం. సుమ ఇనలేని ఆనందం, చెప్పసక్యంగానే ఆనందం, ఆనందం 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 సుమ. కనుక జీవితం మారిపోయింది. ఎవరిని బట్టి అండి? యేసయ్యను బట్టి. యేసు వద్దకు వచ్చిన గొల్లబోయులు కానీ జ్ఞానులు కానీ ఏమి నింపబడ్డారంట? దే ఆర్ ఫిల్డ్ విత్ ఎక్సీడింగ్ జాయ్ అన్నాడు మత్తయి 2:10. కనుక గొప్ప ఆనందంతో నింపబడ్డారు. కనుక ప్రియుడా, ఈ సమయంలో
నీ జీవితంలో మరణ భయం ఉన్నదా? కనుక చెప్పడానికి భయంకర వ్యాధి శోధన ఉన్నదా? పిల్లల విషయం కుటుంబం విసిగిపోయావా? అప్పుల బాధ ఉన్నదా? ఎందుకు బ్రతుకొని ఉరిపెట్టుకోవాలనుకుంటున్నావా? నీకు శుభవర్తమానం. ఈ రాత్రి దాటకమునిపే ఈ క్షణంలోనే యేసు ప్రభు నీ కొరకై వేలాడుచున్నాడు. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువుని నిలుచుండెను, గొప్ప రక్షణని యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా. మానవుడెంతో చెడిపోయిరి, మరణము నిలపోయక. మానవుడెంతో చెడిపోయిరి, మరణించిన వాని తలపోయక. మరణము నీ కావని, మరణమున్నాడని వారెరుగరు. ఎరుగారు మరణము నీ కావని, మరణమున్నాడని వారెరుగరు. ఎంతవరకు వేలాడుతున్నాడు, ఎంతవరకు బాధపడుతున్నాడో తెలుసా? ఇలా నువ్వు వచ్చే వరకు నీ కొరకే గాయపరచబడి బాధింపబడుతున్నారు, రక్తం స్రావిస్తున్నాడు. సుమ తనలో ముళ్ళ కిరీటం, పేద నరుని రూపము ధరించి, కాలు చేతం రేకులతో కూర్చోబడి దీనుడై నేను పిలుస్తున్నా, ప్రేమతో నేను పిలుస్తున్నా. నువ్వు వచ్చే వరకు పిలుస్తున్నాను సుమ. తప్పిపోయినది దొరుకు వరకంట. కనుక రాత్రి అయినా, అరణ్యమైన, ఆపదైనా, ఆకలున్నా లేకున్నా తలలో ముళ్ళ కిరీటం ధరించి రక్తం కాచుంటుండగా నువ్వు వచ్చే వరకు సుమ. క్రీడా అమ్మ, అక్క, చెల్లె, తమ్ముడు, ప్రేమతో ప్రభు పిలుస్తున్నాడు. నీ వచ్చే వరకు నీ కొరకు నిలుచున్నాడు, నీ కొరకు నిలుచున్నాడు కదండి. కనుక ఎవరైనా బస్ స్టాండ్ దిగినా, రైల్వే స్టేషన్ అన్న నీ కొరకు వెయిట్ చేస్తున్నాడు, పరిగెత్తుకుని వెళ్తావు కదా. మీ అమ్మ పిలుస్తుంది, కనుక బోధకుడు నేను పిలుస్తున్నాడు సుమా. కూర్చున్నాను చెప్పాను వెంటనే ఎవరమ్మా? కనుక మరియా మాటలు ఇచ్చాను, అద్భుతం చూశాను. కానీ ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, నీ వచ్చే వరకు నీ కొరకు నిలుచున్నాడు. కానీ ప్రియాలు నిలుచున్న ప్రభును చూచి రక్షించబడితే మంచిది. ఈ దినమే, ఇప్పుడే, ఇదే క్షణం. రేపు మా పని అనకూడదు. చాలా మందికి ఒక దరిద్ర భాష మనందరికీ రేపు 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 కదండి. నేను 10th క్లాస్ వచ్చే వరకు కూడా నామకరణం బ్రతికాను. ఒక బ్రదర్ ఎబ్రోహం తీసుకుని వచ్చారు, మళ్ళీ రండి అంటే రమ్మని పోలేదు సుమ. కనుక దేవుడు తన మహాకృపను బట్టి నన్ను వెంటాడి 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 నేను వచ్చు వరకు అప్పుడప్పుడు. కనుక దేవా, నన్ను ఎంత ప్రేమించావయ్యా, నా కొరకు ఎంతగా శ్రమపడ్డావు. నువ్వు సర్వసృష్టికర్త దేవుడు అవ్వండి నా మీద మనసు పెట్టి ఎప్పుడో 10th క్లాస్ వినిపించావు. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఇన్న 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుండి కూడా ఇంకా నువ్వు నా ఇష్టార్సన తిరుగుతుండగా నా కొరకు నిల్చుని చూస్తున్నాను. ప్రేమతో నడిపించాడు. కష్టంలో వచ్చింది, కన్నీళ్ళు వచ్చినాయి, ఏం చేయాలో తోచని స్థితి. ఆదివారం చర్చి కూడా వెళ్ళలేదు. కనుక మా వదిన ఇంటికి వెళ్ళాను. కనుక వెళ్తే కనుక మనస్సాక్షి పనిచేస్తుంది. అయ్యో, నేను క్రిస్టియన్ని, ఆదివారం నాడు చర్చికి వెళ్ళకపోతే ఒక మనస్సాక్షి లోపల కనీసం అభిమానం ఉంటుంది. వెళ్ళలేకపోయాను. సిఎస్ఐకి వెళ్ళేవాడిని, చర్చి 11:30కి అయిపోయింది. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది చర్చ్, ఎక్కడ ఉంటుంది అంటే తను చెప్పింది ఇక్కడనే దగ్గర ఎబ్రోన్లో 4 గంటల వరకు ఉంటుంది, మీరు వెళ్ళండి అని చెప్పింది. కనుక ఆనంద దేవుడు వాడుకున్నాడు. వచ్చాము, వచ్చి కూర్చోగానే కాన్వకేషన్ 1979 హోలీ కాన్వకేషన్ చివరి దినం, చివరి ప్రసంగం, చివరి మాటలు నా కొరకే అన్నట్టు. ప్రభువా, ఎంతగా ప్రేమించావయ్యా, నేను వచ్చు వరకు నీవు నా కొరకు నిలుచున్నావు, నేను వచ్చు వరకు నేను పిలుస్తూనే ఉన్నా. వచ్చి కూర్చుండగానే ఓయ్ మోసగాడా, అవును ప్రభు నేను మోసగాని, తల్లిదండ్రులకు నీకు నువ్వు మోసం జీవితంలో జీవిస్తున్నావు. క్రైస్తవ మోసగాని అది కూడా పలికారు. దైవసేవకుడు ఎవరో తెలియదు, స్వరం వింటున్నాను. అందుకే దైవజనుడు భక్సింగ్ గారు వాక్యం చెప్పారంట, క్రైస్తవ మోసగాడా
నీ మోస హృదయం మానమని చెప్పినప్పుడు నా మోసపు కదా తనని ప్రభు ఒప్పించాడు. కానీ ఇక్కడ చెప్పే తలంపు ఏంటంటే, నేను వచ్చే వరకు వేచి ఉన్నావుగా, నేను వచ్చే వరకు నా కొరకు కాన్వకేషన్ ఏర్పాటు చేశాను, నా కొరకే నీ దాసుని భక్తులుగా అడుగులు నడిపించాను, నా కొరకే చివరి ప్రసంగం చివరి మాట నా కొరకే కదా. ఇంతగా నన్ను ప్రేమించిన ప్రభువా నీకు స్తోత్రములయ్యా. వెలిగిస్తేవి రక్షించబడ్డాను, వెలిగించబడ్డాను. గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఉద్యోగం రచన చేసి దేవుని సేవ పల్లెకు తిరగాలి. పల్లెటూరులో జిల్లా రక్షణ వాళ్ళకి తెలియదు. ఇప్పటికి పల్లెకి వెళ్ళినప్పుడు కానీ కన్నీళ్ళు కాస్తుంటే నా నోటికి ఈ పాటనే వాళ్ళు ఎరగరు. ప్రభు వాళ్ళకి ఎరగరు నాయన, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి తెలియదు. అమాయకులు, అజ్ఞానులు, చెప్పిందే చేస్తారు. కూర్చోమంటే కూర్చుంటారు, కొబ్బరికాయ కొట్టుకుంటే కొబ్బరికాయ కొడతారు, ఇది చేయమంటే ఇది చేస్తారు. నీ పూసారాలు ఇదంతా ఇప్పయ్యా దయ్యం అడుగుతుంది దేవుడు చేస్తారు. అమాయకులు, వారు ఎరగరు మరణం ఉన్నదాన్ని. కానీ వారికి నీ శుభవర్తమానం చెప్పడానికి ప్రభువా నన్ను పంపించు. నేను మాత్రమే కాదు, నా భార్య. కనుక నా భార్య కూడా రాలేకపోయింది, సిఎస్ఐ కదా రాలేదు. కానీ దేవుడు తన మహాకృప చేత దాసులను కూడా ప్రేరేపించి వచ్చినప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడారు. అమ్మా నీ పేరు మేరీ, బట్ నవ్ యు ఆర్ నాట్ మేరీ, యు ఆర్ మార్తా అని చెప్పుతూ జోష్ గారు వేలు పెట్టి చూపించారు. ఏంటి అయ్య గారు సేవకు నా మీదనే నన్నే గురించి అని అంటుండగా ప్రభు ఆత్మ ద్వారా ఒప్పించబడ్డది, రక్షించబడ్డది. ఇద్దరు కలిసి కనుక ఉద్యోగ రచన చేసి పల్లెటూళ్ళ జన రక్షణ భారం ఉన్న పైన కమనుకో ఇంటు ద విలేజెస్. కనుక ఇతర సమీప గ్రామాలకు వీళ్ళు తెలియదు, ప్రజలు తెలియదు, వారు ఎరుక చేయము. ఏమని ఎరుక చేయాలి? కనుక అద్వితీయ నాథుడు దేవుడిని ఆయన పంపిన యేసు ప్రభును ఎరుగుటయే నిత్య జీవం. యేసు లేని దేవుని తెలుసుకో. ఆ ప్రభువే యేసుని నీ కొన్ని కేసులో చనిపోయాను, సమాజపడి తిరిగి లేచినాడు, సజీవుడుగా ఉన్నాడు, నిన్ను కలుసుకోవాలని వేచి ఉంటున్నాడు. దీర్ఘశాంతపరుడు, దయాళుడు, విసుకొనక తనకు నీ కన్నీళ్లు తుడిచే దేవుడు. ఆయనకు విసుగు రాదు. ఎన్ని గంటలైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా నీ కొరకే నిలుచున్నాడు. సుమా కరుణ గల వాడు నిలుచున్నాడు. కనుక హృదయమైన తలుపునంత యేసునాథుడు నిలుచుండే నువ్వు వచ్చు వరకు నీ కొరకు కన్నీళ్ళు కారుస్తున్నావు. ఎంతసేపు నిలువబెట్టి ఏడిపించు అతను ఒక వచనం ఉంటుంది. ఎంతసేపు నిలువబెట్టి ఏడిపించు ఎందుకు ఆత్మానం చేస్తున్నాడు? నేను పిలుస్తున్నాడు, నీ కొరకు నిలుచున్నాడు. కనుక బోధకు నిలుచుని పిలుస్తున్నాడు. ఇట్లా పిలుపుని అనుకుని రండి, ప్రభుకు హృదయం మనసు ఇవ్వండి. కనుక నమ్మని వారు నమ్ముదాం. కనుక ఒకరు నమ్మినా మీ జీవితం ఇంకా విసిగిపోయి వేసారిపోయి అర్థం కాకుండా ఏంటో ఇంత నమ్ముకున్నా నాకు ఏం అర్థమవుతలేదు అన్న స్థితిలో ఉన్నా ఈ దినమున యేసు ప్రభు తన ప్రేమగల మాటతో నీతో మాట్లాడుతుంది. కర్ణగలవాడై నీ యొద్ద నిలుచున్నారు. నీ కష్టములు కన్నీళ్లు అన్ని తుడిచే దేవుడుగా ఉన్నాడు. అమ్మా ఏడవకు అని చెప్పిన ప్రభువు నీతో మాట్లాడి, అమ్మా ఏడవకు, నీ కొరత ఏదైనా, మరణం ఏదైనా, రోగం ఏదైనా ఆయన ఇక్కడనే నిలుచున్నాడు. సమీపమున్నాడంట, పాడ దగ్గరికి వచ్చాడంట, పాడని ముట్టాడు. కనుక అద్భుతం జరిగించి నేను ఆశ్చర్యకరు. ఆ ప్రభువే మార్పు లేని వాడు ఉన్నాడు. కనుక నీవు నేను నమ్మకున్నా వింటున్న నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యం జరిగించే దేవుడు యేసు ప్రభు. కనుక మరణఛాయలు కూర్చున్న జనులకు గొప్ప వెలుగు
వెలిగించబడేటువంటి మనముకు దేవుడు వెలుగై ఉన్నారు. యెషయా గ్రంథం 60:12 ఆయన నిత్యమైన వెలుగు, ఎవ్రీడే. కానీ ఆయన జీవితంలో వెలుగుగా ఉన్నాడు సుమా. చీకటి వచ్చినా, చింత వచ్చినా, బాధ కలిగినా, బాధలు రావని కాదు, శోధలు రావని కాదు, చింతలు రావని కాదు, చిక్కులు పడవని కాదు, ఇవన్నీ వచ్చినా కూడా దేవుడు నీకు ఏమని అన్నా నిత్యమైన వెలుగు. ఎవరు కదండి, ఎటర్నల్ కనుక లైట్, ఎవ్రీడే లైట్ ఉన్నాడు. ఈ భారం మోసేవాడు ఉన్నాడు, మార్గం చూపించేవాడు ఉన్నాడు. 60వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఆ దేవుడు ఏమండి, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. కనుక 19 మనకు ఉంటుంది, దయచేసి క్షమించండి. 12 కాదు, 60:19. నిత్యమైన వెలుగు. నిత్యం అంటే 24/7. 24/7 అంటే ప్రతి క్షణం. కనుక ఈచ్ మూమెంట్ అంట ఆయన కాపాడువాడుకున్నాడు, ఆదరించేవాడుకున్నాడు, వెలుగై ఉన్నాను. పీడకలనా, దయ్యం మీద పడుతుందా, మంత్రులు చూసి భయపెడుతున్నారా, వాళ్ళని చూసి నీ బెదిరిపోతున్నావా? భయపడనక్కర్లేదు. నీకు యేసు ప్రభువు ప్రక్కలో ఉన్నాడు. నిత్యమైన వెలుగు నీకు ముందుగా నడుస్తున్నాడు. కనుక ఒకవేళ నీవు ఈ లోకంలో విడిచిన తరువాత ఎక్కడికి వెళ్తావు తెలుసా? పరలోక పట్టణం నీ కొరకు సిద్ధపరిచినాడు. కనుక ఆ పరలోక పట్టణం ఆయనే దీపం అంట. గొర్రె పిల్ల ఏ దీపం సూర్యుడా కరలేడు, గొర్రె పిల్ల ఏ దీపం సూర్యుడా కరలేడు, రాజ్యాన్ని సిద్ధపరిచాడు, ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు. రండి అని ప్రేమతో పిలుస్తున్నారు. ప్రభు నమ్ముకుంటే పరలోక పట్టణంలో ప్రవేశం, నమ్మకపోతే చివరి మాట. కనుక ప్రకటన రెవల్యూషన్ 22వ అధ్యాయంలో కనుక నమ్మకపోతే కనుక కుక్కలను, మాంత్రికులను ఎక్కడ ఉంటారన్నా వెలుపడి చీకట్లో ఉంటారు. నీకు చీకటి తప్పదు. నీ పుట్టింది మొదలుకొని చీకటే, చనిపోయినప్పుడు చీకటే, చచ్చిపోయిన తర్వాత నరకంలో చీకటే, వేలుపట ఉండు. ఎన్నో వచ్చినమన్నా 15. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరాంతకులను, విగ్రహార్థకులందరూ అబద్ధం ప్రేమించి అనుసరించే వారందరూ కూడా ఎక్కడ ఉంటున్నానా? వెలుపట. వెలుపట ఏమున్నది? కనుక మత్తయి సువార్త 22వ అధ్యాయం 13వ వచనంలో వెలుపట ఏమున్నదంట? వెలుపట చీకటి ఉన్నది. అక్కడే ఉన్నది పండు కొరుకుట, బాధపోట, ఏడుపున్నది. ఎంత భయంకరం! ఎరిగితివా ఈ సత్యాన్ని? నీవు ఎరుగము ఈ సత్యాన్ని. సత్య సువార్త ఇది, శక్తిగల సువార్త, వెలుగైన సువార్త నీకు అందించబడుతుంటుండగా ఆ వెలుపడి చీకట్లో పోయి కలకాలం బాధపోట దేవుడికి ఇష్టం లేకుండా నీవు ప్రేమించి దినమున ఈ రీతిగా సువార్త కూడిక ఏర్పాటు చేసి నీతో మాట్లాడుతున్నావు. నేను పిలిచాడు సుమ, నీ కొరకే నిలుచున్నాడు, నీ కొరకు పరలోక పట్టణం సిద్ధపరిచాడు. ఫ్రీగానే ఆయన ప్రభు ఏం చేసినా ఫ్రీ. చిన్నగా ఒక సేవకుడు చెప్తాడు, అమ్మా కరెంటు కావాలంటే కరెంటు బిల్లు కాదు, మా ఫ్యాన్ పెట్టుకుంటే కొట్టే వస్తుంది, అది గాలి రాదని. నీవు పీల్చే గాలి నీవు కదండి కనుక అనుభవిస్తున్నావు. వెలుగు ఫ్రీగానే. ఎరిగితివా ఎప్పుడైనా? దేవుడు ప్రేమ గల దేవుడై ఎంత ఇచ్చా నీ కొరకు, ఎంతెంతో ఇచ్చా. ఇప్పుడు ఇంకా లోతుగా వెళ్తే నమ్ముకున్న వారికి ఆయనే దీపమై ఉండి పరలోక పట్టణములో నిన్ను చేర్చుకుని నీతో ఉంటాడు. మనం ఆయనతో సదాకాలము ఉందుము. ఈ నిరీక్షణ నీకున్నదా? కనుక లేకపోతే ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడదాం. ఎప్పుడు ఏమవుతుందో తెలియనే తెలియచ్చు. కనుక దేవుని స్తోత్రం. ఆ 5 ఒక దినం చనిపోయారు. మొన్న వాళ్ళు క్రిస్మస్ క్యారల్స్ కింద వెళ్ళారని కార్లో కూర్చున్నారు. ఓ బ్రదర్ చెప్పారు, అన్న బ్రదర్ మీకు ఉండండి, కార్లో ఉండండి, మేము క్యారల్స్ వాడు తెలుసు కదా క్రిస్మస్ క్యారల్స్ మళ్ళీ వస్తామంటే పాడారు, వచ్చారు. మళ్ళీ వచ్చి బాబు జరగంటే జరగడం. ఏమైనా జోక్ చేస్తున్నాం, జరగవా జరుగుతుంది. సరే అటు ఇటు చూస్తే ఏం లేదు, అయిపోయింది. కానీ క్షణంలోనే గడియల్లోనే యవనస్తులని, పిల్లలని, వృద్ధులని, స్త్రీలని లేనే లేదు.
కనుక దయచేసి మరణం ఎప్పుడో రేపం తెలుగు ఈ దినమే ప్రభు నమ్ముకొని మరణంలో జీవనం దాటించే యేసు ప్రభు మాట వింటున్నాము, విందము, నమ్ముదాము. ఈ మాటలు దేవుడు దీవించుగాక. తెలియక విజయఫలం నాకు మైక్ ఇచ్చారు. ఇది ఇప్పుడు ఒక్క భాగమే, ప్రారంభమే. కంటిన్యూ చేయమంటారా? వద్దులేండి. ఎవరైనా అయితోకుంటే మనకు మీద పడి కింద పడి కష్టం కనుక దేవుడి వాక్యాలు దీవించుగాక. రైట్ సెకండ్ వర్తమానం మనం విన్నాము. మనము చీకట్లో ఉంటుంది